హాయ్ అండి. నేను చెప్పిన మెథడ్‌లో పైపింగ్ వేశారంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నార్మల్ పాదంతోనే లుక్ అనేది బొటిక్ లెవెల్‌లో ఉంటుందనమాట. 5 నిమిషాల్లో మీరు పైపింగ్ కుట్టడం నేర్చుకోవచ్చు. ఇప్పుడు క్రాస్‌గా ఉన్న క్లాత్‌ని తీసేసుకొని వన్ సైడ్ ఇలాగ నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ ఉంచుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఇలా పట్టీలాగా రెడీ చేసుకోండి. అది ఏ క్లాత్ అయినా పర్లేదు. మీరు ఇలాగ ఉక్సు పట్టీ వైపున కొంచెం చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా. ఈ మెథడ్‌లో మీరు పైపింగ్ వేశారంటే ఫినిషింగ్ గానీ ఎంత బాగా వస్తదంటే అసలు ఎంత కొత్త వారైనా సరే చాలా ఈజీగా వేసేయొచ్చనమాట. అంత బావుంటుంది. సో, ఇలాగ రౌండ్ తిరిగే చోట సాగదీయకండి. సాగదీయకుండా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి. ఇలా మొత్తం కూడా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా కుట్టేస్తున్నానో. రౌండ్ తిరిగే చోట సాగదీయకండి. సాగదీశారంటే ఫినిషింగ్ అంతా పోతుంది, పైకి ఎత్తినట్టు వస్తుందన్నమాట. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. అయిపోయిందండి. ఇక ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇక్కడ ఇలాగా. తర్వాత ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. ఎందుకంటే మనం కుట్టేది నార్మల్ పాదంతో కదా! అందుకని 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది బాగా వస్తదనమాట. చూడండి 12వ నెంబర్ థ్రెడ్. దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసేయండి. అంతే. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చి ఇలా క్లోజ్ చేసేయండి. చూసారా ఎంత బాగా వస్తుందో? చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అనేది. చాలా నీట్‌గా కూడా కనిపిస్తదనమాట. ఫాస్ట్‌గా వర్క్ కూడా అయిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగా. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ రావాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ లూజ్ రాకూడదండి. థ్రెడ్ ఎంత లావు ఉందో అంత ఫోల్డింగ్ అయితే ఉండాలి. అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా. చూసారా ఎంత బాగా వస్తుందో? బ్లౌజ్ మొత్తం కూడా మిషన్ మీదే ఉండేటట్టు చూసుకోవాలి. కిందకి జారకూడదనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్ అనేది షేప్ అవుట్ అయిపోయి జారిపోతే మనకి సాగిపోతుంది అందుకుని. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడాను. చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట లోపల. ఇలా క్లోజ్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసుకొని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేయండి సరిపోతుంది. రఫ్ ఇచ్చేసేయండి. అంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? సో, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్